యాక్చువల్లీ చాలామందికి డౌట్ ఉంటుంది. ఒక ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్‌వేర్ అనేది బ్యాక్ ఎండ్‌తో ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది అనేది. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ కంపెనీలో ఏం జరుగుతుందో చెప్తాను. ఫ్రంట్ ఎండ్ టీమ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేస్తారు. అలాగే ప్యారలల్‌గా బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తారు బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు. వన్స్ బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ అనేది డెవలప్ అయిన తర్వాత, ఆ బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ తీసుకెళ్ళి హొరోకో ప్లాట్‌ఫామ్‌లో గానీ, రైల్వే ప్లాట్‌ఫామ్‌లో గానీ ఆర్ సమ్ అదర్ ప్లాట్‌ఫామ్‌లో గానీ డిప్లాయ్ చేస్తారు. ఓకే. వన్స్ డిప్లాయ్ చేసిన తర్వాత మనకంటూ ఒక బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ లింక్ అనేది వస్తుంది. ఓకే. ఆ లింక్‌ని తీసుకెళ్ళి అగైన్ ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్‌వేర్‌లో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో థాట్ మనం ఏ ఆపరేషన్స్ అయినా ఫ్రంట్ ఎండ్ ద్వారా చేస్తే అది బ్యాక్ ఎండ్‌తో కమ్యూనికేట్ జరుగుతుంది త్రూ దిస్ బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ లింక్. ఓకే. సో ఈ విధంగానే ఒక ఫ్రంట్ ఎండ్ అనేది బ్యాక్ ఎండ్‌తో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది త్రూ దిస్ బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ లింక్. సో ఈ విధంగానే మనకు ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అనేది డైనమిక్‌గా వర్క్ అవుతుంది. అంతే. ఇంకా దీని మించి ఏం జరగదు. అది ఏ అప్లికేషన్స్‌లో అయినా. నాట్ ఓన్లీ ఫర్ వెబ్ అప్లికేషన్స్, ఫర్ యాప్స్ ఆల్సో. ఏ సాఫ్ట్‌వేర్ అయినా ఈ విధంగానే వర్క్ అవుతుంది. ఫస్ట్ దానికంటూ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటది. అంటే ఇంటర్ఫేస్ ఉంటది. బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ అంటూ ఒకటి ఉంటది. ఫస్ట్ ఆ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా కమ్యూనికేట్ అవుతుంది అంటే, ఈ బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ యొక్క లింక్ ద్వారానే కమ్యూనికేట్ అవుతుంది. ఇది వెబ్ అప్లికేషన్స్‌కి ఈ విధంగానే వర్క్ అవుతుంది. యాప్స్ కానీ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇంకేదన్నా సాఫ్ట్‌వేర్స్ కూడా ఈ విధంగానే వర్క్ అవుతాయి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను.